హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో ఎవ్రీ సండే బిర్యానీ, చికెన్ అలా తిని బోర్ కొట్టింది. సో ఈసారి కొత్తగా బగారా రైస్ ట్రై చేశాను. దీనికోసం కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, చెక్క అవన్నీ ఐటమ్స్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అనేది దంచి వేసాను. సో బాగా అది కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఒక 4 or 5 తీసుకున్నాను. స్లైడ్స్గా కట్ చేసి వేసుకున్నాను. సో ఇది కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేశాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది సండే నైట్ చేశాను. యాక్చువల్లీ నేను సండే ఆఫ్టర్నూన్ నార్మల్ మార్నింగ్ చేసిన చికెన్ అది ఉంటే ఏదో తినేసాము. ఇంకా నైట్కి ఏదైనా స్పెషల్గా చేసుకుందామని ఇలా ట్రై చేశాను. కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. దీని తర్వాత బియ్యం అనేది నానబెట్టుకుని ఉంటాం కదా, ఆ బియ్యం అనేది వేసుకున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యంకి నేను 2 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము ఈ వాటర్ కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం సాల్టీగా ఉన్నిందంటే సరిపోతుంది. అంతే, కుక్కర్ క్లోజ్ చేసుకున్నాము. జస్ట్ 2 విజిల్స్ పెట్టాను అంతే. చాలా బాగా వచ్చింది బగారా రైస్ అనేది. దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేశాను. సో బగారా రైస్కి చికెన్ కర్రీ చాలా బాగుంది కాంబినేషన్ అనేది. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe to my channel. Thank you.